పెద్దవాళ్ళు ఎవరైతే ముసలోళ్ళు గద్దెల మీద కూర్చొనున్నారో, వాళ్ళకి ఆలోచనలు లేవు. ఎంతసేపు వాళ్ళ ఖజానా నింపుకున్నామా? నేను సింపుల్‌గా నేను అడుగుతున్నా అందరిని. ఆలోచించండి. మన రాష్ట్ర అప్పులు సంవత్సరానికి పెరుగుతూనే పోతుంది గానీ, ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఎందుకు? సరే. మనం ఎక్కడ ఫెయిల్ అయితున్నాం? మళ్ళీ తీసుకున్న అప్పులను కట్టడంలో. టాక్సులు వసూలు చేస్తలేమా? టాక్సులు వసూలు చేస్తున్నాం. మళ్ళీ వేరే దాంట్లలో గూడా ప్రజల పైన భారం వేస్తూనే ఉన్నారు. అది బ్యాంక్ రంగంలో కానివ్వండి. ఇప్పుడు ఎవడో చేసిన అప్పులకి బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ రేట్లు పెంచి, అవి పెంచి, ఇవి పెంచి ప్రజల మీదకేసి దాన్నంతా ఒక రౌండ్ ఫిగర్‌గా చేసి వాళ్ళ అప్పుల నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు గానీ, చేసిన అప్పు ఎవడో వాడిని పట్టుకోవడానికి ఎందుకు మీరు ఫెయిల్ అయితున్నారు? మీ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయితుంది? వేరే వాళ్ళు చేసిన అప్పులు కామన్ మ్యాన్ మీద ఎయడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు అంటే అక్కడ ఎవడో అప్పు చేసి ఎగ్గొట్టిండు. అది అందరి మీద రూపాయి భారం వేస్తే గాని వానికి ఆ అప్పు క్లియర్ కాదు. ఆ బ్యాంక్‌కి రావాల్సిన అమౌంట్ ఇది చేసుకోలేడు. ఈ చార్జెస్ అనేసి, అదనేసి, ఇదనేసి ఎందుకు డిడక్షన్స్ వస్తున్నాయి మనకి? ఎందుకు అకౌంట్ నుంచి పైసలు డిడక్ట్ అయితుంది? ఎప్పుడైనా మీరు కామన్ పీపుల్ ఆలోచించిండ్రా? ఆలోచించలే. ఎందుకంటే ఎవడో చేసిన అప్పు మనం కడుతున్నాం. ఇంకా ఈ పొలిటీషియన్స్ గురించి మాట్లాడితే టాక్సెస్ వస్తున్నాయి. మనం తలుచుకుంటే వచ్చిన టాక్స్‌ని మన అప్పుల ద్వారా మన అప్పులనన్నీ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనకెన్నైతే అప్పులున్నాయో రాష్ట్రానికి, ఇప్పుడు రీసెంట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ 2,00,000 ఏమో తెచ్చిందనేసి నేను విన్నా. దానికి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో లక్షల కోట్లు తెచ్చింది. తెచ్చిండ్రు. సగానికి సగం మింగడంలో పోతుంది. వీళ్ళు డెవలప్‌మెంట్ అనే పేరుతోని తెస్తున్నారు గానీ, డెవలప్‌మెంట్ చేస్తున్నామని చూపిస్తున్నారు. పైపైన తూతూ మంత్రంగా డెవలప్‌మెంట్ రోడ్లేస్తున్నారు, చేస్తున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు, ఆ డెవలప్‌మెంట్ అని చూపిస్తున్నారు. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే. డెవలప్‌మెంట్ అనే పేరుతోని అప్పులు తేవడం, వీళ్ళ ఖజానాలో నింపుకోవడం. ఇదే ఇప్పుడున్న గవర్నమెంట్‌లు చేసేది. లేదా పాత గవర్నమెంట్‌లు చేసేది. అంతేగాని నిజంగా ఇక్కడ చిత్తశుద్ధితోని వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎవ్వనికి లేదు. మనం నిజంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోయి ఒకటి మంచి చేద్దామనే ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. సరే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పులు తీర్చడంలో పెట్టండి. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు. రాష్ట్రానికి ఏదైతే అప్పులు తెచ్చిర్రు కదా! అది ఎందుకు క్లియర్ చేస్తలేరు? అంటే ఇట్లనే వదులుతూ పోతే ఈళ్ళు అప్పులు తెచ్చి మన రాష్ట్రాన్ని గూడా ఎట్లా చేస్తారంటే, ఒక పాకిస్తాన్ లేదా ఒక శ్రీలంక లాగా లాస్ట్‌కి మన మన గతి గూడా అయిపోతది.